ఐఎమ్ డాక్టర్ వి గోవిందన్, ఎండి జనరల్ మెడిసిన్, విజయ్ కేర్ హాస్పిటల్, పాల్వంచ. ఈరోజు నేను మీతోని హెడేక్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హెడేక్ చాలా టైప్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం 3 టైప్స్ చూస్తాము. అందులో ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ హెడేక్ ఒకటి, అండ్ మైగ్రేన్ హెడేక్ ఒకటి, అండ్ సైనసైటిస్ హెడేక్. సో ప్రతి ఒక్క హెడేక్కి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లైక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఇమేజింగ్ చాలా వేరే ఉంటుంది. బట్ ఏదైనా సరే వితౌట్ మెడిసిన్స్ ఇంటి దగ్గర మనం ఎలా తగ్గించుకోవాలి హెడేక్ అనే దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. బాగా రెస్ట్ తీసుకోవాలి. సో స్ట్రెస్ హెడేక్ అనేది చాలా స్ట్రెస్ వల్ల వస్తుంది. సో జనరల్గా మనం రెస్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అండ్ 8 hours ఆఫ్ స్లీప్ అనేది జనరల్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎండకి ఎక్కువ తిరగకూడదు, వాటర్ ఎక్కువ తాగాలి, అండ్ హెడ్ మసాజెస్ అనేవి చేసుకుంటే బెటర్. మెయిన్గా మనము పెప్పర్మెంట్ ఆయిల్తో మసాజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనం కోల్డ్ కంప్రెషన్స్ అంటారు, అంటే చల్ల ఐస్ ప్యాక్స్ కానీ అలా కంప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెడేక్ అనేది తగ్గుతుంది. అండ్ దీంతోపాటు మనం ట్రిగర్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ట్రిగర్స్ అంటే ఎలాగంటే మనము ఏదైనా పంజెంట్ స్మెల్ తీసుకున్నప్పుడు కానీ, లేదు అంటే ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ సౌండ్ వినడం కానీ, లేకుంటే లైట్ని చూడడం కానీ, ఫోన్స్ని చూడడం కానీ, టీవీస్ని ఎక్కువసేపు చూడడం కానీ, ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మీకు హెడేక్ అనేది రిలీవ్ అవ్వకపోతే నియరెస్ట్ కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.